జనసేన ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు కూడా స్టేట్ పార్టీ ఘనంగా జరుపుకుంటుంది. వాళ్ళ పార్టీ అధినాయకత్వం ఘనంగా జరుపుకుంటుంది. అంటే ఒక బహిరంగ సభను పెడతారు. ఆ బహిరంగ సభలో నాయకుడు స్పీచ్లు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎంత ఉంటుంది. అలా జనాన్ని సమీకరించి బహిరంగ సభలాగా పెట్టుకుంటూ ఉంటారు. మంగళగిరిలో పెట్టినా, పిఠాపురంలో పెట్టినా ఒక పండగలాగా జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక స్టేట్ సెంటర్లో కాకుండా, అంటే ఒక ప్లేస్లో పర్టికులర్గా బహిరంగ సభలాగా కాకుండా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ప్రతిసారి కూడా స్టేట్ సెంటర్లో ఒక సబ్ పెట్టి వదిలేయాల్సి వస్తుంది. అలా కాదు, గ్రౌండ్ లెవెల్ వరకు జనసేన తీసుకెళ్ళాలి. అందుకని గ్రౌండ్లోనే జరగాలి. గ్రామాల వారీగా జరగాలి, మండలాల వారీగా జరగాలి, డివిజన్ వారీగా జరగాలి, జిల్లాల వారీగా జరగాలి. ప్రతి చోట కూడా జనసేన జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచనతో ఈసారి స్టేట్ వైడ్గా అన్ని డివిజన్ కేంద్రాలు, అన్ని మండల కేంద్రాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 14వ తారీఖు నిర్వహించాలని చెప్పి వాళ్ళ పార్టీ అధినాయకత్వం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభ ఉండదు, గతంలాగా ఉండదు, ఈసారి డిఫరెంట్గా నిర్వహిద్దామని చెప్పేసి వాళ్ళ పార్టీ ప్లాన్ చేసుకుంది. ఈసారి పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు ఆ డేట్ను కూడా పొడిగించారు. పార్టీ సభ్యత్వం యొక్క నమోదు కార్యక్రమం ఆల్రెడీ ఈ రోజుతోనూ ఏమో అయిపోయింది. దాన్ని 17వ తారీఖు దాకా పొడిగించారు. అంటే పార్టీ సభ్యత్వం మీద చాలా సీరియస్గా ఉన్నారు, పార్టీ నిర్మాణం మీద చాలా సీరియస్గా ఉన్నారు. చూడండి, కమిటీలు కూడా వేస్తున్నారు. వాళ్ళు గ్రామ కమిటీల వరకు జనసేనని నిర్మించుకోవాలని ప్లానింగ్తో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఇది, ఏది పార్టీని సరిగా నిర్మించుకోకపోవటం. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నారు, పార్టీని నిర్మించుకోవాలని. నిజానికి ఇది ఎప్పుడో చేయాల్సిన పని. 2014 ఎన్నికల కంటే ముందు పుట్టింది జనసేన పార్టీ. దాదాపు ఆ పార్టీ పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ పార్టీకి ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లో కమిటీలు లేవు, బూత్ స్థాయిలో కమిటీలు లేవు. కాబట్టి ఇప్పటికీ ఈ పార్టీ నిర్మాణాన్ని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లాలని, ఒక ఆర్ఎస్ఎస్ లాగా జనసేన పార్టీని తీర్చిదిద్దాలి బీజేపీ పార్టీ లాగా అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం. ఆ ప్రయత్నం మంచిది నిజానికి. అంటే ఆయన ప్రయత్నం కనుక నిజంగా వర్కౌట్ అయితే రేపటి రోజున ఒకనాడు టీడీపీ నుంచి కూటమిని చెడిపోయినా సరే జనసేన పార్టీని కూడా గ్రౌండ్లో బలంగా నిలబెట్టుకోవచ్చు. ఆయన ఒంటరిగా కూడా ఫైట్ చేసే స్థాయికి తెలవచ్చు. రెండోది, పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ టైం అపోజిషన్గా నేనే ఉండాలి, అంటే ఆ స్థాయికి వెళ్ళాలి. ఇక వైసీపీ పార్టీ తినేయాలి. ఇప్పటికీ వైసీపీ పార్టీ 11 సీట్లు ఉంటే జనసేన పార్టీకి 21 సీట్లు ఉన్నాయి. సరే, ఓట్ బ్యాంక్ పరంగా వైసీపీ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంటే ఉండొచ్చు కాక, ఎందుకంటే వైసీపీ పార్టీ 175 నియోజకవర్గాలు పోటీ చేసింది. 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ సంస్థాగత నిర్మాణం ఉంది. కాబట్టి వైసీపీ పార్టీకి ఓట్ బ్యాంక్ పరంగా పెద్ద పార్టీ, సీట్ల పరంగా జనసేన పార్టీ పెద్ద పార్టీ. కాబట్టి ఓట్ బ్యాంక్ పరంగా కూడా జనసేన పెరగాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఉండాలి, అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయగల పరిస్థితి ఉండాలి, అన్ని నియోజకవర్గాల్లో జనసేనకి నాయకులు ఉండాలి, అన్ని మండలాల్లో నాయకులు ఉండాలి. కాబట్టి ఆ పరిస్థితిలో ఇప్పుడు జనసేన నిర్మాణం కొనసాగుతోంది. దాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఉపయోగించుకోబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ.